సౌత్ ఇండియా షాపింగ్ మాల్, ద వెడ్డింగ్ మంత్ర, సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్, సౌత్ ఇండియా షాపింగ్ మాల్. This is my bedroom. Nice. And this is my personal bathroom. పెళ్ళైన ఏడాదికి బాజా భజంత్రులు మోగినట్టు అంటావా? అదేం లేదురా. లేకపోతే ఏది కాదురా, ఏదో నా తాహతకు తగ్గట్టు తీసుకొచ్చాను. ఇచ్చే తాహత్ నీకున్నా, తీసుకునే అర్హత నాకు లేదురా. అవన్నీ తీసుకుని వినరా ప్లీజ్. Coffee. కాఫీ తీసుకో. సో స్వీట్. ఏరా కాఫీలో షుగర్ ఎక్కువైందా? ప్రియా ఏంటి కాఫీలో షుగర్ ఎక్కువైందట? అలాగా, సారీ, మళ్ళీ తీసుకొస్తా. No. I like this coffee. ట్రై చేస్తే వర్కౌట్ ఎలా ఉంది చూద్దాం. ఈ గిఫ్ట్స్ నాకు వద్దురా ప్లీజ్. తీసుకోరా ప్లీజ్. వద్దురా, ఫ్రీగా వచ్చేది ఏది నేను తీసుకోను. నువ్వు నా ఫ్రెండ్గా మా ఇంటికి వచ్చావు, అదే చాలు. ఓకేరా, నేను వెళ్తాను. ఎక్కడికి వెళ్ళాలరా? రాక మా ఇంటికి వచ్చావు, కనీసం భోజనం చేయకుండా వెళ్తావా? ప్రియా ఏంటలా చూస్తున్నావు? వెళ్ళి లంచ్ రెడీ చేయి. సారీరా, వెళ్ళాలి. మరొకసారి తప్పకుండా వస్తాను. ఓకే సరేరా, నెక్స్ట్ టైం తప్పనిసరిగా భోజనం చేసి వెళ్ళాలి. ష్యూర్, తప్పకుండా. ఓకేనా? ఓకేరా, వస్తాను ప్రియ గారు. See you again.
సరేరా ఇల్లు ఇక్కడికి దగ్గర అంటున్నావు కాబట్టి కంపల్సరీగా వస్తూ ఉండు ఓకేనా? అరే నువ్వేమీ మొహమాట పడకు, నువ్వు ఎప్పుడు కావాలంటే అప్పుడు రావచ్చు సరేనా? ఓకే ఓకే బాయ్ రా. ఈసారి భోజనానికి తప్పనిసరిగా రావాలి ఓకే? ష్యూర్. ఓకే బాయ్ బాయ్ రా. ఆయన అంతగా గిఫ్ట్ ఇస్తే వద్దన్నవేంటి? అవి చాలా ఖరీదైనవి. ఈ రోజు మనం తీసుకుంటే రేపు అంతే ఖరీదైన గిఫ్ట్స్ మనము ఇవ్వాలి. అయితే అబ్బా ప్రియా, మనకంత ఫైనాన్షియల్ స్టేటస్ లేదు, అందుకే వద్దన్నాను. మే ఐ కమిన్ సార్? ఒకసారి ఇది చెక్ చేసి సైన్ చేయండి సార్. ఒక్కసారి చేతికి దొరికితే ఈ సామ్రాజ్యానికి నేనే మహారాణిని. సీట్లో కూర్చుని అందరి చేత పని చేయిస్తాను. దొరికిపోయాడు. సైన్ చేయండి సార్. అయ్య బాబోయ్, వెరీ హాట్. శక్తి ముసలు బాగా రెచ్చగొడుతుంది. ముసలికి ట్రాక్ లో పడుతుంటే వచ్చి డిస్టర్బ్ చేశాడు. ఛ! ఒక్కసారి. ఆ. దిస్ ఇస్ ఫర్ యూ. నాకు ప్రాబ్లం. అదేంటండి, నేను మీకోసం ఎంతో అభిమానంగా తీసుకొచ్చాను. చూడండి, మా ఆయనకి ఇష్టం లేని పని నేనేది చేయను. ఓ అదా మీ ప్రాబ్లం? వాడి గురించి మీకన్నా నాకే బాగా తెలుసు. ఒక స్త్రీ ఎవరి కోసమో తన కోరికల్ని చంపుకోకూడదు. హ, అయినా మీ భర్తకి ఇష్టం లేదని మీ కోరికల్ని చంపుకోవడం వెరీ ఫూలిష్నెస్. చూడండి, ఈ శారీ ఎంత అందంగా ఉందో. అందమైన మీ శరీరాన్ని చుట్టుకోవాలని చూస్తుంది. మీ గుండెలపై పడితేనే ఈ చీరకింత అందం వచ్చేసింది. అదే మీరు కట్టుకుంటే ఇంకెంత అందం వస్తుందో. ప్లీజ్ కట్టుకుని రండి. ఈ చీరలో మీరు ఇంకా అందంగా ఉంటారు. చూడాలని ఆశగా ఉంది. ప్లీజ్ ప్రియ గారు, నా కోసం ఆహా, వెళ్ళండి. ఒక్కసారి ఈ చీరలో నా కళ్ళకు కనిపించరు? ప్లీజ్. సరే. ఎస్.
బ్యూటిఫుల్. థ్యాంక్ యూ. యు ఆర్ లుకింగ్ ఏంజల్. ప్రియ గారు, మిమ్మల్ని ఇలా చూస్తుంటే నా గుండెల్లో ఏదో అయిపోతుంది. ఏంటి తను? మీరు కట్టిన ఈ చీర ఇంత అందంగా ఉంటుందా? రియల్లీ యు ఆర్ ఏ సో బ్యూటిఫుల్ లేడీ. ఇలా నా భార్యని చూసుకోవాలి అని అనుకున్నాను, కానీ నాకింకా పెళ్లి కాలేదు. అయితేనే మీలో నేను ఏమి చూసుకోవాలనుకుంటున్నానో అది చూసుకుంటున్నాను. ప్రియ గారు, మీరు ఎప్పటికీ ఇలాగే సంతోషంగా ఉండాలి. అందుకోసం నేను ఏమైనా చేస్తాను. దిస్ ఇస్ మై ప్రామిస్. ఓకే. థ్యాంక్ యూ ప్రియ గారు. నేను అడిగినందుకు నా కోసం మీరు థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్. సూపర్ సారీ. కల్లోనైనా నేను ఇలాంటి చీర కట్టుకుంటాను అనుకున్నానా? నాకు నచ్చిన కలర్. రాహుల్ వస్తే చూపించాలి. ఎప్పుడు వస్తావు రాహుల్? ప్రియా, ప్రియా, ఏం చేస్తున్నావు? ఇందాక నుంచి కాలింగ్ బెల్ కొడుతున్నాను, వినిపించడం లేదా? మీరు అసలు లోపలికి ఎలా వచ్చారు? మేడం, ఇది నా ఇల్లు, నా దగ్గర కూడా కీ ఉంటుంది. అవును, చీర బాగుంది. యూఆర్ లుకింగ్ వెరీ బ్యూటిఫుల్. అవును, ఈ చీర ఇంతకు ముందు నీ దగ్గర లేదే? ఇంతకు ముందే సారీ ఉంటేనే కదా. ఇది ఈ రోజే తెచ్చారు. అర్జున్ ఇచ్చి వెళ్లారు. ఈ చీరలో నేను చాలా బాగున్నాను కదా. అర్జున్ వచ్చాడా? మ్, నేను వద్దని చెప్పాను కదా, ఎందుకు తీసుకున్నావు? తను చాలా బాధపడ్డారు, బ్రతిమాలారు. నో ప్రియా, ఐ కెనాట్ యాక్సెప్ట్ దిస్. ఇది మరీ బాగుందండి. తీసుకోకపోతే ఆయన బాధపడతారు, తీసుకుంటే మీరు బాధపడతారు. అయినా తీసుకున్నంత మాత్రాన్ని ఏమవుతుందండి? ప్రియా, కయ్యానికైనా నేయానికైనా సమౌజ్జీలు అయి ఉండాలి. ఇంత ఖరీదైన గిఫ్ట్స్ మనం తీసుకోవడం ఆ తప్పే. మనం తిరిగి వారికి ఇంత ఖరీదైన గిఫ్ట్స్ ఇవ్వలేం. మీరు సంపాదించే రూపాయి బిక్క చచ్చి కుయ్యో మొర్రో అంటుంది. ఎదుటివాడి జోబులో ఉన్న 1000 రూపాయల నోట్ అంటే మీ రూపాయికి భయం, అంతేనా? నువ్వేం మాట్లాడుతున్నావు? నేనున్నదే అంటున్నాను. అమ్మ పెట్టదు, అడుక్కు తిన్నివ్వదు అన్నట్టు మీరు తీసుకొచ్చి ఇవ్వలేరు, వేరొకరు తెచ్చినా ఒప్పుకోరు. వాడు తెచ్చింది చాక్లెట్ ఏమీ కాదు. నేనేం చిన్నపిల్లని కాదు. అదే అర్థం చేసుకోమంటున్నాను. నేను అందరిలాంటి స్త్రీనే. కావచ్చు, కానీ మన పరిస్థితి కూడా అర్థం చేసుకోవాలి కదా. మిమ్మల్ని కట్టుకున్నప్పటి నుంచి నేను చేస్తున్న పని అదే. అది కాదు ప్రియా. చూడండి, నేనేమి అతన్ని దేవురించి తీసుకోలేదు. అతనే తెచ్చాడు, బాధపడ్డాడు, తీసుకున్నాను. దట్స్ ఆల్. దానికి మీరింత రాద్ధాంతం చేయాల్సిన అవసరం లేదు. కాళ్ళు కడుక్కునొస్తే మీరు సంపాదిస్తున్న నీళ్ల పప్పు అన్నం కలిసి తిందాం. హ!
come in, my boy. గుడ్ మార్నింగ్ సార్. Good morning. Rahul, she is Anjali, my brother's daughter. Anjali, he is Rahul. Chala brilliant and sincere person. నాట్ బ్యాడ్. ఓకే, హలో. హాయ్. By the by, ఇంతకు నేను ఎందుకు రమ్మన్నానంటే, నాకు తెలుసు సార్, కొత్త ప్రాజెక్ట్ వివరాల కోసమేగా. దాట్స్ ఓకే. అయితే పిలిచింది అందుకోసం కాదు. మరి అంజలి వైజాగ్ లో ఉంటుంది, ఆమె భర్త దుబాయ్ లో ఉంటాడు. ఒక్కతే వైజాగ్ లో ఉండలేక హైదరాబాద్ వచ్చింది. కాబట్టి అంజలికి హైదరాబాద్ కొత్త. సో నువ్వే దగ్గరుండి అన్ని చూపించమని చెప్పడానికి రమ్మన్నాను. ఎస్, ఐ టోటలీ న్యూ. ఏది ఎక్కడ దొరుకుతుందో నాకేం తెలీదు. పర్లేదండి, బాస్ చెప్పారు కదా, 2 రోజులు అయితే ఏవేవి ఎక్కడ దొరుకుతాయో మీరే మాకు చెప్తారు. అమ్మయ్యా, నాకు టెన్షన్ తగ్గింది. ఇప్పటి నుంచి అంజలి వర్క్ ఫస్ట్, ఆఫీస్ వర్క్ నెక్స్ట్. ఓకే బాస్. హాయ్. మీరా? ఎస్, ఏంటి ఇంకెవరైనా అనుకున్నారా? అదేం కాదు, మీరేంటిలా? రాకూడదా? అయినా ఇంటికి వచ్చిన అతిథిని ఇక్కడే నిలబెట్టి మాట్లాడతారా? సారీ, ప్లీజ్ రండి. మీకోసమే తీసుకోండి. ఇప్పుడు ఇవన్నీ ఎందుకు? వద్దండి. పిల్లల్ని చూడ్డానికి వెళ్తే చాక్లెట్స్ తీసుకెళ్ళాలి. అదే మీలాంటి అందమైన వాళ్ళని చూడ్డానికి వస్తే మీ అందానికి తగ్గ వస్తువు తీసుకురావాలి. ప్లీజ్ ప్లీజ్ వద్దండి. నిన్నే కదా లేటెస్ట్ సారీ ఇచ్చారు. ఒకసారి దీన్ని ఓపెన్ చేసి చూడండి. సారీ, ఇది నాకు ఇష్టం ఉండదు. రాహుల్ కూడా ఇష్టపడ్డు. రాహుల్ ఇష్టపడడా? అయినా నీ జీవితం నీ ఇష్టం. నిన్ననే చెప్పాను, ఎవరి కోసమో మనం మన ఇష్టాలను వదులుకోకూడదు అని. కావచ్చు, కానీ ఇది చాలా బాగుంటుంది. మీలాంటి బ్యూటీ ధరిస్తే మీ అందాలు మరింత అందంగా ఉంటాయి. రాహుల్కి తెలిస్తే బాగుండదు. చూపించాల్సిన అవసరం లేదు. మీ అందాన్ని చూడలేని దురదృష్టవంతుడు. వెళ్ళండి ప్రియ గారు, వెళ్ళి డ్రెస్ మార్చుకోండి. ఈ ఒక్కసారే, ఇంకెప్పుడు ఇలాంటి డ్రెస్ తేయకూడదు. ఓకే ఓకే, మీరు కావాలంటేనే తెస్తాను, సరేనా? చచ్చా, ఈ పెన్ ఏంటి? పెన్ ఎప్పుడు వాడుతూ ఉండాలి, లేకపోతే ఇంకు గడ్డ కట్టడం, లూజ్ అయి లీక్ అవ్వడం జరుగుతుంటుంది. అది ఏదో అలా జరిగిపోయింది. బాస్తో పని అయిపోయిందా? మనం కాస్త బయటికి వెళ్ళే పనుంది. ఎక్కడికి? నాకు ప్రశ్నలు వేస్తే నచ్చదు. అది కాదండి. ఐ డోంట్ వాంట్ ఎనీ ఎక్స్ప్లెనేషన్స్. కమ్ విత్ మీ. నువ్వు చీరలో కూడా చాలా అందంగా ఉన్నావు. మీరు వెళ్ళండి, రాహుల్ వచ్చే టైం అయింది. అప్పుడేనా? మీరు వెళ్ళండి. ఓకే, బాయ్. వావ్, సెంట్రల్ లో డిస్కౌంట్స్ చాలా బాగున్నాయి. యా. హైదరాబాద్ అంటే జనరల్ గా చాలా కాస్ట్ అనుకుంటారు కదా. వెరీ గుడ్, చాలా ఇంప్రూవ్ అయింది. నాకు ఎప్పుడు అవసరం వచ్చినా మీకు ఫోన్ చేస్తాను. మీ ఫోన్ ఆన్లోనే ఉంచండి, యా. ఓకేనా? షూర్. ప్రియా, ప్రియా, ఇక్కడ ఉన్నాను.
ఏంటి మధ్యాహ్నం భోంచేలేదా? భోంచేశాను. మరి బాక్స్ లో మీల్స్ అలాగే ఉంది. ఆఫీస్లో డెలిగేట్స్తో మీటింగ్లో ఉన్నాను. సరే వెళ్ళి స్నానం చేసి వస్తే భోంచేద్దాం. నాకు ఆకలిగా లేదు. ఆఫీస్లోనే డెలిగేట్స్తో భోంచేశాను. నువ్వు భోంచేయి. ఏంటి రోజు కొత్తగా? ఇంతకు ముందెప్పుడు ఇలా జరగలేదే. సార్ ప్రాజెక్ట్ రిపోర్ట్. ఏమైంది దీనికి? ఎప్పుడు నవ్వని వాడు అదే పనిగా నవ్వుతున్నాడు. ఏంటి రియాక్షను? ఏమైంది వీడికి? నీ ఫీలింగ్స్ కి ఇదా కారణం? బల్ల కింద ఏర్పాటు చేసుకున్నావా? నువ్వు క్రిందేం చేస్తున్నావు? అబ్బా ఏం తెలియనట్టు. పెన్ను కింద పడిపోయింది బాస్, వెతుకుతున్నాను. ఓల్డ్ పెన్ను. దొరికితేనే దొంగ, దొరక్కపోతే దొర. నువ్వెళ్ళు. మధ్యలో నేనెందుకులేండి, మాట్లాడితే పెన్ను కింద పడిపోతుందిగా. ఈ పెన్ను కూడా ఉంచుకోండి. నీ ఫైల్ ఇవ్వు. ఏంటో హలో, నేనే. చెప్పు. నువ్వు వెంటనే వచ్చేయాలి. నాకు పనుంది అంజలి. వదిలే, నాకు ఎదురు చెప్తే ఇష్టం ఉండదు. అది కాదు. అది కాదు, ఇది కాదు, ఇంకేం చెప్పదు. రాహుల్, ఇంకేం మాట్లాడద్దు. ఏమైనా పనులు ఉంటే తర్వాత. కమ్ ఫాస్ట్, నీకోసం వెయిట్ చేస్తాను. ఏ గంగా, మొనాలిసా, బాస్ సంతకం తీసుకుందామని క్యాబిన్కి వెళ్తే బాస్ టేబుల్ కింద మధుమతి ఉంది. నిజమా? నేను చూసా. అదెలా? అవునా? నిజమేనా? చెప్పేది నిజమేనా? పుట్టమ్మాయి, అదెలా? అమ్మో, ఈసారి నువ్వు వెళ్ళు. నమ్మలేకపోతున్నా. రాహుల్, మీరు చాలా హ్యాండ్సమ్ గా ఉన్నారు. మై హస్బెండ్ ఆల్సో వెరీ హ్యాండ్సమ్, బట్ ఐ మిస్ హిమ్. ఆయన 1 year నుంచి దుబాయ్ లోనే ఉంటున్నారు. నేను వైజాగ్ లో ఉండేదాన్ని. అలా అనుకుంటే మీరు కూడా అక్కడికి వెళ్ళిపోవచ్చు కదా. కరెక్టే, ఆయన వీసా కోసం ప్రయత్నిస్తున్నారు. కానీ మీలాంటి హ్యాండ్సమ్ చూసినప్పుడే నేను ఒక ఆడదాన్ననే విషయం గుర్తుకొస్తుంది. నాకేదో కావాలి, నాకు నచ్చిన మంచి తోడు కావాలి. మీరేమంటారు? కావచ్చు. థ్యాంక్స్, కనీసం మీరైనా అర్థం చేసుకున్నారు. అందుకే మొదటి నుంచి మీరంటే నాకు చాలా ఇష్టం. ఐ లవ్ యూ. ప్లీజ్ గో. ఏమైంది? మీరు ఇలా ఇంటికి రావటం రాహుల్ కి తెలిస్తే? సో వాట్? సో వాట్? రాహుల్
రాహుల్ కి తెలిస్తే నా బతికేమైపోతుందో తెలుసా? నాకు నువ్వు కావాలి. సారీ, ఇక నువ్వు ఇంటికి రావద్దు. సరే, ఒక పని చేద్దాం. నువ్వే ఇల్లు దట్రా. నో, నేను రాను, రాలేను. ఇది నా అడ్రస్. నువ్వు మా ఇంటికి రా. నేను రాను. హ్మ్? నువ్వు ఖచ్చితంగా రావాలి, లేకపోతే ఓకే బాయ్. ప్రియా ప్రియా, అదేంటి డైరెక్ట్ గా బాత్రూమ్ లోకి వచ్చేసారు? నేను స్నానం చేస్తుంటే. ఇది బాత్రూమ్ కాదు, బెడ్రూమ్. కాస్త కలలు కండం తగ్గించు. కళ కలే. కలే అయినా అందమైన బాత్రూమ్. బాత్రూమ్ లో టబ్, టబ్ లో నీళ్లు, నీళ్ళల్లో నేను. ఓ, ఖరీదైన బాత్రూమ్ అన్నమాట. అవునండి, మన బెడ్రూమ్ అంతుందండి. అబ్బో, నేను కూడా బాత్రూమ్ కి వెళ్తున్నాను. నువ్వు త్వరగా లేచి రెడీ అయి నాకు టిఫిన్ రెడీ చేస్తే నేను ఆఫీస్కి వెళ్ళాలి. ఈ కలలు ఎప్పుడు నిజం అవుతాయో. Good morning, everybody. Good morning, Rahul. Good morning, Rahul.
టిష్యూ పేపర్ ని ఎందుకు పాడు చేయటం? ఆ రుద్దేదేదో ఇక్కడ రుద్దేవనుకో మంచి ఇష్యూ అయిపోద్ది. హాయ్ ఏయ్. ఆ. హే, వదులు. ఆ. అమితాబ్ బచ్చన్ పోజ్ ఒకటి. మోనా ఏం చేస్తుంది ఇది? ఏం చూసుకుంటుందబ్బా? నువ్వేంటి ఇలా వచ్చావు? ఆ, కాఫీ కావాలేమో అని అడుగుదామని వచ్చాను. తర్వాత తీసుకురా. అమ్మో ముసలోడు వచ్చాడు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. వెరీ Morning, గుడ్ sir. మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. రాహుల్, మన అకౌంట్స్ రెడీ అయ్యాయా? రెడీ అయ్యాయి సార్. మీరు ఒకసారి వెరిఫై చేస్తే ఆడిటర్ దగ్గర పంపించేస్తాను. షూర్. మధుమతి, బాస్. నిన్నటి ఫైల్స్ తీసుకురా. అన్ని చెక్ చేసి సంతకం చేస్తాను. ఓకే బాస్. చిరాగ్గా ఉన్నావేంటి? స్ట్రాంగ్ కాఫీ తీసుకొస్తాలే. తెమ్మంటావా? హే చిప్పా. అబ్బాయే ఎవరో దొరుకుతారులే. ఏంటండి ఇంత ఆలస్యమైంది? ఆఫీస్ లో ఎక్కువ పని ఉంది. ప్రాజెక్ట్ రిపోర్ట్స్ రెడీ చేయాల్సి వచ్చింది. సరే వెళ్ళి స్నానం చేసి రండి, భోంచేద్దాం. మ్మ్. ఐ లవ్ యూ. బాగా అలసిపోయానన్నారు. అయినా ఇది డైనింగ్ టేబుల్, సో వాట్? ఇక్కడ భోజనం మాత్రమే. ఈ చిల్లి పనులు చేయడానికి బెడ్రూమ్ ఉంది. ఓ, ఫస్ట్ డిన్నర్, ఆ తర్వాత కూర్చోండి. నువ్వు కూర్చో. మీకు ఇష్టమైన పప్పు కూడా ఉంది. మ్యాగజైన్ కొన్నారా? లేదు, ఆఫీస్ నుంచి తీసుకొచ్చాను. ఆ, బాగా ఉక్కగా ఉంది. ఫ్యాన్ స్పీడ్ పెంచినా? నాకు నిద్ర వస్తుంది. ఏమైంది? ఐ డోంట్ లైక్ దిస్. ఏం చేయమంటావు? ఆ విషయం మీరు ఆలోచించండి. మన పెళ్ళై ఇన్ని రోజులైనా మనం ఇంకా ఇలాగే. అవును, భవిష్యత్తు తలుచుకుంటే భయం వేస్తుంది. పిల్లలు, చదువులు, వాళ్ళ బాధ్యతలు. పిల్లలు వద్దనుకుంటే మార్కెట్ లో కాండమ్స్ ఉన్నాయి, టాబ్లెట్స్ ఉన్నాయి. కాండమ్స్ మీద, టాబ్లెట్స్ మీద నాకు నమ్మకం లేదు. గుడ్ నైట్. బ్యాడ్ నైట్.